తృణీకరించబడటం అనేది ఒక క్రైస్తవుడికి పెద్ద తలనొప్పి ఏం కాదు. అవమానించబడటం అనేది క్రైస్తవుడికి పెద్ద అవమానమేం కాదు. వేరు చేయమనేది క్రైస్తవుడికి పెద్ద బాధకర విషయమే కాదు. ఎందుకో తెలుసా, నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభువుని తెలుసుకున్నావో అప్పుడే లోకం నేను పక్కన పెట్టడం ప్రారంభిస్తుంది. ఒకవేళ ఇప్పుడు పరిస్థితులు బాగున్నా రేపు బాగు, ఒకవేళ రేపు బాగున్నా అరే నేను యేసు ప్రభువుని నమ్ముకున్నది కష్టం ఏంటంటే కష్టాలు పరలోక రాజ్యం వెళ్ళేంత వరకు క్రైస్తవుడికి ఉంటాయి. కానీ ఒక్కొక్కటి అయినా దాన్ని క్లియర్ చేసుకుంటూ వస్తాడు. ఎలా చెప్పనా, ఇప్పుడు ఒక సమస్యతో బాధపడుతున్నావు, ప్రార్థన చేసో ఆ సమస్య నుంచి నీకు విడుదల వస్తుంది, మళ్ళీ ఇంకో సమస్య వస్తుంది. సమస్యలు ఉండక బాబు క్రైస్తవుడికి, కానీ ఆ సమస్యలలో ఊరట ఉంటుంది, ఉపశమనం ఉంటుంది. అందుకే పౌలు అంటాడు కదా, మేము ఇరికించబడుతున్న మార్గము లేని వారిగా లేము, ఆకలి దప్పులు కలిగినా ఏమాత్రం పస్తులు లేము, వస్త్రహీనత కలిగినా మేమేమి దిగంబరులకి తిరగలేదు అని అన్నాడు లేదా? అంటే చూడండి, శ్రమ ఉంది, శ్రమకు ముందు ఒక మార్గం